విభూతి ఐశ్వర్యానికి చిహ్నం. విభూతి ధరించినట్టయితే భూత ప్రేత పిశాచాది బాధలు ఉండవు. విభూతి చేత స్నానం ఆచరించినట్టయితే సమస్త నదీ తీర్థాలలో స్నానం ఆచరించిన ఫలం దక్కుతుందని, సర్వరోగములు నివారణ అయి పాపములు సమీపించవు, ధర్మబుద్ధి కలుగును అని అంటారు. విభూతి మహాత్యం గురించి వేదంలో, పురాణాలలో స్పష్టంగా చెప్పబడింది. అయితే ఈ విభూతి అనేది హోమంలో వివిధ రకముల సమిధలను అమర్చి పూర్తి అయిన తర్వాత పిదపట ధరించుట శ్రేష్టము. అలాగే ఆవు పిడికలతో తయారు చేసినటువంటి విభూతిని ధరిస్తే కూడా చాలా మంచిది అని అంటారు. విభూతి ఐశ్వర్యానికి చిహ్నం. విభూతి ధరించినట్టయితే భూత ప్రేత పిశాచాది బాధలు ఉండవు. విభూతి చేత స్నానం ఆచరించినట్టయితే సమస్త నదీ తీర్థాలలో స్నానం ఆచరించిన ఫలం దక్కుతుందని, సర్వరోగములు నివారణ అయి పాపములు సమీపించవు, ధర్మబుద్ధి కలుగును అని అంటారు. విభూతి మహాత్యం గురించి వేదంలో, పురాణాలలో స్పష్టంగా చెప్పబడింది. అయితే ఈ విభూతి అనేది హోమంలో వివిధ రకముల సమిధలను అమర్చి పూర్తి అయిన తర్వాత పిదపట ధరించుట శ్రేష్టము. అలాగే ఆవు పిడికలతో తయారు చేసినటువంటి విభూతిని ధరిస్తే కూడా చాలా మంచిది అని అంటారు. విభూతి ఐశ్వర్యానికి చిహ్నం. విభూతి ధరించినట్టయితే భూత ప్రేత పిశాచాది బాధలు ఉండవు. విభూతి చేత స్నానం ఆచరించినట్టయితే సమస్త నదీ తీర్థాలలో స్నానం ఆచరించిన ఫలం దక్కుతుందని,